రెండే రాజ్యాన్ని ఏళ్తాయి. ఈ రెండిట్లో నుంచే స్ట్రగుల్ ఉంటది. వాడేమో తొక్కాలని, వీడేమో తొక్కుతున్నాడు పైకి లేవాలని. ఇదే ఫీలింగ్ ఉంటది. ఎక్కడ చూసినా సరే అది మీడియా అయినా, సోషల్ మీడియా అయినా, ఎక్కడైనా సరే ఒకడిని ఒకడు నేను నీకన్నా గొప్పవాడిని చెప్పాలనే ప్రయత్నమే జరుగుతూ ఉంటది ఎక్కడైనా సరే. ఇందులో పాత్రలు కూడా అలాగే ఒకడిని అవతల వాడిని గురించి తక్కువ అంచనా వేయటం అనేది మనిషికి సహజమైనటువంటి ఒక డిఎన్ఏలో అది వచ్చింది మనకి. అది ఎవల్యూషన్ అవుతూ వచ్చింది అది. అలాంటి ఒక మంచి కథను తీసుకున్నాను. ఎందుకంటే బెన్నీ గారు ఈయన కలర్ ఫోటో సినిమా, ఆ తర్వాత బెదుర్లంక అది కమర్షియల్గా ఎంత ఆడింది అనేది పక్కన పెట్టి నాకు అనవసరం. బెదుర్లంక అనేది ఎలా కానీ కాన్సెప్ట్ ఉంది చూసారా, అది ఈ కథలో కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది దేశం మాట్లాడుతుందేమో అని అనిపిస్తూ ఉంది. అంటే దేశం మాట్లాడుతుంటే సినిమా ఫ్రెటర్నిటీ వాళ్ళు మాట్లాడతారని అనిపిస్తుంది దేశవ్యాప్తంగా. మంచి కథ, ఆర్టిస్టులు కూడా బాగా, ఎవరు ఏ ఆర్టిస్ట్కి ఇచ్చినా కానీ పండగేనండి. క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ పండగలా ఉంటుంది. అలాగే ఈ పెర్ఫార్మెన్స్లు చూసిన తర్వాత ఆయనకి పూనకం వస్తుంది అనేది కన్ఫామ్. నిజంగా అండి. అందరు ఎవ్వరు కూడా న్యాచురల్గా ఉంటాయి. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అంత బ్రహ్మాండంగా అది ఆయన స్కోర్ అది బ్రహ్మాండంగా చేశారు. అలాగే ఇలాంటి సినిమా పట్టడం ఎడిటర్కి కూడా ఒక ఛాలెంజింగ్. డెఫినెట్గా ఏ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయాలి, ఎక్కడ కట్ చేయాలి అనేది సతమతం అవుతారు ఖచ్చితంగా ఎడిటింగ్ టేబుల్ మీద. బట్ ఒక జడ్జిమెంట్కి వచ్చేస్తారు, డైరెక్టర్తో కూర్చొని వస్తారు. తనకి ఛాలెంజింగే. అంత బాగా చేశారు అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళు బాగా చేశారు, వీళ్ళు బాగా చేయలేదు లేదు. ప్రొడ్యూసర్ ఒక్కడ మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఆబ్వియస్లీ అవుతారు కదా, ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తేనే వస్తారు ఎవడైనా సరే. ఇవాళ పరిస్థితులలో డబ్బులు ఇస్తేనే పనిచేస్తారు. బట్ ఆ పెయిన్ ఉంటేనే దీనికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను చేశాను, 4 సినిమాలు చేశాను నేను. ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇది టేబుల్ మీద బ్రహ్మాండంగా డెలివరీ అవుతుంది. ఏం టెన్షన్ వద్దండి. ఖచ్చితంగా 25వ తారీఖు క్రిస్మస్కి ముందుగా ఓవర్సీస్లో 23వ తారీఖు నుంచి ప్రీమియర్స్ ఉంటాయి. నేను ఇక్కడ కూడా అదే రోజు ఇద్దామండి. ఎందుకు భయపడాలి, మనం ఎందుకు భయపడాలి, కంటెంట్ ఉంది ఇక్కడ. సినిమాని నమ్మి, కథని నమ్మి చేసిన సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరందరి ఆశీర్వాదం కావాలి. బాగాలేదు మనం ఎంత చెప్పినా కానీ, మనం ఎంత ఏం చేసినా కానీ వాళ్ళకి నచ్చని దాని గురించి రాయమన్నా రాయరు. అది పోదు పెన్ను. దానికి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మనం ఎంత చెప్పినా కానీ దానికి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నమ్మి చేశాము. నచ్చుతుందని ఆశిస్తున్నాను. రండి, థియేటర్స్కి రండి. మంచి కంటెంట్ ఉన్నాం ఫిల్ము. 25వ తారీఖు, 26, 27, 28 జనవరి 1 సెలబ్రేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఈ సినిమాకి సంబంధించి అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం థియేటర్లో ప్లస్ బయట. థ్యాంక్ యూ అండి.